నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ భారత్ సైన్యం విశ్వరూపం ఆపరేషన్ శివశక్తి ఉగ్రవాదుల హతం ఉగ్రవాదులకు భారత్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది ముష్కరులను ఒక్కొక్కరిగా ఏరిపారేస్తుంది ఉగ్రవాదం ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేయడమే లక్ష్యంగా కీలక ఆపరేషన్లు చేపడుతోంది ఇందులో భాగంగా దేశ సరిహద్దుల్లో చొరబడే టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ శివశక్తి చేపట్టింది మరి ఆ ఆపరేషన్ శివశక్తి ఏంటి ఏం చేస్తుంది అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ఆపరేషన్ సింధూర్ తో పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం ఇటీవల పహల్గామ్ దాడికి కారకులైన ముష్కరులను ఆపరేషన్ మహదేవ్ తో అంతం చేసింది తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లోని ఎల్ఓసి వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్ ను చేపట్టింది అదే ఆపరేషన్ శివశక్తి భారత్ ఆర్మీ ఇంటెలిజెన్స్ యూనిట్లతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ శివశక్తిని ప్రారంభించాయి పూంచ్ సెక్టర్లోని ఎల్ఓసి వెంబడి ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలను గుర్తించాయి మన భద్రతా బలగాలు కాల్పుల వర్షాన్ని కురిపించాయి కొన్ని గంటల పాటు ఈ ఎన్కౌంటర్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన 2 ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం ఆపరేషన్ శివశక్తి విజయవంతమైందని ప్రకటించింది భారత్ సైన్యంలోని 16వ కార్ప్స్ దీన్నే వైట్ నైట్ కార్ప్స్ అని కూడా అంటారు ఇది జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో పనిచేస్తుంది ఇక నాగ్రోటా కంటోన్మెంట్ లో ఉన్న ప్రధాన కార్యాలయం ఈ ఆపరేషన్ శివశక్తి గురించి వివరాలు వెల్లడించింది జమ్మూ కాశ్మీర్లోకి చొరబడిన ఉగ్రవాదుల దుష్ట ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లు చెప్పింది టెర్రరిస్టులను అంతం చేసిన తర్వాత భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి ఇందులో భారీగా ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు కమ్యూనికేషన్ పరికరాలు మందులను స్వాధీనం చేసుకున్నారు వీటిలో 2 అసాల్టెడ్ రైఫిల్స్ పిస్తోల్ తో పాటు హ్యాండ్ గ్రెనేడ్లు 2 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు ఉన్నాయి నిఘా వర్గాల సమాచారంతో పాటు సైనికుల వేగవంతమైన సమన్విత చర్య వలన పెద్ద ఉగ్రదాడిని ముందుగానే అడ్డుకున్నామని అధికారులు తెలిపారు ఇంకా ఆ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ శివశక్తిని కొనసాగిస్తున్నాయి ఇక భారత్ సైన్యం ఆపరేషన్ మహదేవ్ ను ప్రారంభించిన 2 రోజుల తర్వాత ఆపరేషన్ శివశక్తి ప్రారంభమైంది ఇక లోక్సభలో ఆపరేషన్ మహదేవ్ లో హతమైన 3 ఉగ్రవాదుల గుర్తింపులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ధారించారు ఈ 3 తీవ్రవాదులు లష్కర్ ఏ తోయిబా సభ్యులని అలాగే ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ పై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై ఓవైపు చర్చ జరుగుతూ ఉండగా ఈ 2 ఆపరేషన్లు జరగడం విశేషం 2019లో పుల్వామా దాడి తర్వాత అత్యంత దారుణమైన దాడిలో ఒకటైన పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో పాక్ పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన భారత్ సైన్యం సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక ఆపరేషన్లు నిర్వహిస్తోంది అందులో ఆపరేషన్ మహదేవ్ ఆపరేషన్ శివశక్తి కీలకమైనవి 3 రోజుల కిందట చేపట్టిన ఆపరేషన్ మహదేవ్ తో పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు కారణమైన ముష్కరులను అంతం చేసింది ఇక ఇప్పుడు ఆపరేషన్ శివశక్తితో సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్ర మూకలను అంతం చేసింది మన సైన్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ మరోసారి మన దేశం వైపు రావాలన్నా దాడులు చేయాలన్నా భయపడేలా చేస్తోంది మన సైన్యం